ఫ్రెష్ గ్రాడ్యుయేట్ వచ్చారు, ఏ స్టేజ్లో తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు కనీసం, లేకపోతే అమ్మాయి కనీసం ఇది ఫినిష్ చేసుకురా, పీజీ లెవెల్ లేదే మేము చెప్పాం, అలాంటివన్నీ ఉంటాయి రూల్స్? లేకపోతే యూ అసెస్ దెమ్ ఫస్ట్, ఒక ఎంట్రన్స్ రాయించి తర్వాత తీసుకుంటారా? ఎంట్రన్స్ లాగా ఏముండదండి. కాబట్టి ఒక స్టూడెంట్ రాగానే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మేము గమనించేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది రకరకాల పిల్లలు వస్తారు. మేజర్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ పేరెంట్స్ వస్తున్నారు. మా అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, మేము ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నాము, ఇప్పటి నుంచి 6th క్లాస్ ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా ఇప్పుడే 10th అయిపోవస్తుంది, మొన్ననే ఎగ్జామ్స్ రాశాడు, ఇప్పుడు మా అమ్మాయి ఉంది, అమ్మాయి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, లేదా ఇంటర్లో వస్తుంటారు, కొంతమంది డిగ్రీలో వస్తుంటారు, డిగ్రీ అయిపోయిన తర్వాత వస్తుంటారు. సో మేము స్పెసిఫిక్గా చెప్పేది ఏంటి అంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఫస్ట్ టైం ఏమవుతుందంటే పిల్లలకి, అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలు పేరెంట్స్ యొక్క క్లచెస్లోనే ఉంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ బియాండ్ పేరెంట్స్ వెళ్ళదు. పేరెంట్స్ ఏం ఆలోచిస్తుంటారో మోర్ ఆర్ లెస్ వీళ్ళు కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. బియాండ్ దట్ వెళ్ళదనమాట. సో ఆ బౌండరీస్లో ఉండిపోతారు వీళ్ళు. ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇట్ కెన్ బి BA, BSc, BCom ఆర్ ఇంజనీరింగ్ ఆర్ MBBS ఏదన్నా అవ్వచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ క్లచెస్ నుంచి బయటకు వచ్చి ఆలోచించడం మొదలెడతారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినప్పుడే వాళ్ళు కొత్తగా సమాజం గురించి ఆలోచించడం మొదలెడతారు. అప్పటి వరకు సమాజం గురించి ఏం ఆలోచించాలి అంటే, వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వీళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నది అనుకుంటారే తప్ప బియాండ్ దట్ ఆలోచించరు వాళ్ళు. సో ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తారో ఆ రోజు నుంచి వాళ్ళని మనము ఈ ఇన్పుట్స్, సివిల్ సర్వెంట్ కానీ, సివిల్ సర్వీసెస్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఒక సివిల్ సర్వెంట్ ఒక సమాజానికి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, అలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇస్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను IPS ఆఫీసర్ ఇంటర్వ్యూస్ చూపిస్తూ, అలాంటి అంటే ఒక ఆఫీసరు మన సబ్జెక్ట్లో నుంచే ఎన్ని రకాలుగా దాన్ని అప్లై చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు అన్నది మనం వాళ్ళ పిల్లలకి నేర్పించగలిగితే, అంటే వాళ్ళు ఓపెన్ అవుతున్నారు కాబట్టి, అది రైట్ టైం ఫర్ ఎనీవన్ టు ప్రిపేర్. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైంలో అప్పటి నుంచి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వటం స్టార్ట్ అవుతారు కాబట్టి, అప్పటి నుంచి వాళ్ళ మైండ్లో మనం ఇట్లా ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి మనం. అంటే ఒకేసారి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా ఇవ్వకూడదు వాళ్ళకి. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు అంత సబ్జెక్ట్ నేర్చుకోలేరు.